హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. ఈరోజు మరొక మంచి ఎయిర్ డ్రాప్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. సో దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు గైస్. మస్క్ ఎంపైర్ అయిన ఒక టెలిగ్రామ్ బోట్ మైనింగ్ యాప్ అయితే లాంచ్ చేశారు. ఇది చూసేదానికి చాలా బాగుంది, అలాగే ఫండింగ్ కూడా చాలా బాగుంది. సో వీళ్ళు రీసెంట్ లాస్ట్ టైం నుంచి నేను గమనిస్తున్నాను, ఒక 15 to 20 డేస్ నుంచి. సో ఇప్పుడు నాట్కై నేను ఒక ప్రాజెక్ట్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని సజెస్ట్ చేశారు, అలాగే సపోర్ట్ కూడా చేశారు. సో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కూడా హ్యూజ్గా వెళ్ళే అవకాశం ఉంది. సో వీళ్ళు ఎయిర్ డ్రాప్ కూడా అనౌన్స్ చేశారు. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఎయిర్ డ్రాప్ ఇస్తారని. సో పెద్ద మ్యాటర్ ఏం కాదు, చాలా చిన్న చిన్న క్లిక్లు ఇస్తే సరిపోతుంది. అంతకుమించి ఇందులో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. చూసేదానికి చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంది. సో అంటే టెలిగ్రామ్ బోట్ మైనింగ్ యాప్స్ అంటేనే మనం అసలు వదలకూడదు. ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి. జస్ట్ ఇందులో రిజిస్ట్రేషన్ కానీ ఏముండదు, జస్ట్ ఒక క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇది ఏ విధంగా చేయాలని మీకు ఎగ్జాక్ట్గా నేను చెప్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. వన్స్ మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ అని కొట్టేయండి సరిపోతుంది. ఇది ఒక ట్యాప్ టు ఎర్న్ గేమ్. అంటే మీరు ట్యాప్ చేసే కొద్దీ ఒక్కొక్క పాయింట్ అయితే వస్తూ ఉంటుంది. అంటే మీకు లెవెల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇప్పుడు మీరు లెవెల్ 2లో ఇక్కడ పైన చూపిస్తుంది కదా, లెవెల్ 1లో ఉన్నాయి. ఇప్పుడు నేను లెవెల్ 2గా లెవెల్ 3 వస్తే లెవెల్ 3లో 3 పాయింట్లు అయితే వస్తాయి ట్యాప్ చేస్తే. లెవెల్ 5లో 5 పాయింట్లు అయితే వస్తాయి. సో ఇక్కడ మీరు ట్యాప్ చేసి మీరు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చేస్తే సరిపోతుంది. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు డైలీ చెక్ చేస్తే చాలు. ఇక్కడ క్వశ్చన్ అనే ఆప్షన్ కింద ఉంది కదా, క్వశ్చన్ అనే ఆప్షన్కి రండి. ఇక్కడ మీకు డైలీ రివార్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో జస్ట్ క్లైమ్ మీద కొడితే ఇక్కడ చూసారు కదా, డే 1 నుంచి డే 30 వరకు అయితే వీళ్ళు ఇచ్చారు. సో డే 1 5,000 పాయింట్స్ మనీ అయితే వస్తుంది. డే 2 50,000, డే 3 2 లక్షలు, డే 4 5 లక్షలు. సో ఇక్కడ చాలా పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. మీరు డైలీ చెక్ చేస్తే చాలు. మిగతా టాస్కుల పరంగా చాలా తక్కువ వస్తున్నాయి, కానీ డైలీ చెక్ చేస్తూ ఉంటే చాలు. సో దీన్ని ఖచ్చితంగా మీ టెలిగ్రామ్లో టాప్లో పిన్ చేసి పెట్టుకోండి. డైలీ చెక్ చేయడం కానీ పెద్ద మ్యాటర్ అయితే ఉండదు. సో జస్ట్ క్లెయిమ్ రివార్డ్ మీద కొట్టగానే మీకు 5,000 పాయింట్స్ అయితే క్లెయిమ్ అయిపోతాయి. అలాగే ఇక్కడ కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి. ఇంప్రూవ్ డిస్ప్లేన్ అని చెప్పి, ఇంప్రూవ్ టాస్క్ మేనేజర్ అని చెప్పి. సో కొన్ని ఇవి కానీ చేసేస్తే మీకు ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు ప్రతిసారి క్వశ్చన్లో గమనిస్తూ ఉండండి, చాలా పాయింట్స్ అయితే ఇక్కడ వస్తూ ఉంటాయి. సో మీకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు చెప్తాను ఏ విధంగా వీటిని ఇంప్రూవ్ చేయి. మీరు జస్ట్ ఇంప్రూవ్ డిసిప్లైన్ మీద కొట్టగానే ఏదో ఒకదాన్ని డిసిప్లైన్ అనేది ఇంప్రూవ్ చేయి. గో టు ఇంప్రూవ్ అంటే ఇంప్రూవ్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మీ ఒక 1,000 రూపాయలు ఖర్చు చేస్తే, అంటే మనం రియల్ డబ్బులు కాదు ఇందులో ఉన్న పాయింట్స్. సో ఇక్కడ ఇలా మీరు క్వశ్చన్లు కంప్లీట్ చేసేది నాకు కంప్లీట్ అయిపోయింది. సో క్లెయిమ్ మీద నేను కొట్టగానే నాకు క్లెయిమ్ 10,000 పాయింట్స్ కూడా క్లెయిమ్ అయిపోతాయి. ఈ విధంగా క్లెయిమ్ చేసే కొద్దీ ఏమవుతుందంటే ఇక్కడ మీ ప్రాఫిట్ పర్ అవర్ అని ఉంటుంది చూసారా. సో ఇవి చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ప్రస్తుతం 0 చూపిస్తుంది. మీరు టాస్క్లు కంప్లీట్ చేసే కొద్దీ, అలాగే ఇంప్రూవ్ ఇటువంటి చేసే కొద్దీ మీకు పెరుగుతూ ఉంటుంది. వీటి వల్ల యూజ్ ఏందో నేను చెప్తాను. సో వీళ్ళు ఎయిర్ డ్రాప్ ఏ విధంగా అనౌన్స్ చేస్తారంటే ఇక్కడ మెయిన్ మెనూ ఆప్షన్ ఉంది కదా, మెనూ ఆప్షన్ మీద కొట్టినప్పుడు ఇక్కడ ఎయిర్ డ్రాప్ అని కనిపిస్తుంది. మీకు క్లియర్గా చెప్పారు. వీళ్ళు ఏం చెప్పారంటే మీరు ఎయిర్ డ్రాప్ ఏ విధంగా మేము బేస్ చేసుకొని ఇస్తాము అంటే ప్రాఫిట్ పర్ అవర్. సో మీ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఇంక్రీజ్ చేసుకునే దాన్ని బట్టి మీ ఎయిర్ డ్రాప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మీ టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్, మీరు ఎన్ని కాయిన్స్ అనేది ఎర్న్ చేస్తారో దాన్ని బట్టి కూడా ఎయిర్ డ్రాప్ అనేది ఉంటుంది. ఇంకోటి మెయిన్, మీరు ఎంతమంది ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారని చెప్పి. మీకు చాలామంది ఇన్వైట్ చేయకపోవచ్చు, బట్ ప్రాబ్లం కాదు. బట్ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎక్కువ చేస్తే మీకు ఖచ్చితంగా ఎయిర్ డ్రాప్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. వీళ్ళు క్లియర్గా అయితే చెప్పారు. సో మనం ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది. సో ఇంప్రూవ్, ఇప్పుడు మీరు కింద కొన్ని ఆప్షన్స్ నేను చూపిస్తాను. ఒకసారి ఇంప్రూవ్ మీదకి వెళ్ళండి. ఇంప్రూవ్ మీదకి వెళ్ళాక మీకున్న పాయింట్స్ బట్టి ఇవి ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పర్సనల్ అలాగే ఆఫీస్ అని ఉంటుంది, 2 అయితే ఉంటాయి. పర్సనల్లో మనం ప్రస్తుతానికి స్పాట్లో కానీ సో ఒక 500 పెట్టి నేను స్పోర్ట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. అలాగే న్యూట్రిషన్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. 800 పెట్టి న్యూట్రిషన్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు వచ్చి ఒక్కొక్క లెవెల్లో ఉన్నాయి. సో ఇక్కడ మనకి లెవెల్ అనేది ఇక్కడ పెరుగుతూ పోతుంది. 21% అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు స్లీప్ వచ్చి 5,000 పెట్టి నేను స్లీప్ అనేది చేసుకుంటున్నా. అంటే బెడ్ కొనుక్కుంటున్నాను అనుకోండి. ఇంకా బ్రెయిన్ అనేది డెవలప్ చేసుకుని 15,000 పెట్టి బ్రెయిన్ అనేది డెవలప్ చేసుకున్నాను. సో నాకు లెవెల్ 1 ఆల్మోస్ట్ 90% వచ్చేసిన పైన ఇంకొకటి స్పాట్ ఇంకొకటి 800 వేస్తాను. సో అలాగే న్యూట్రిషన్ వచ్చి అలాగే అంటే నేను లెవెల్ ఇంక్రీజ్ కోసం ఇవే మళ్ళీ రిపీటెడ్గా నేను కొంటూ వస్తున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ కొనడం వల్ల ఏమైందంటే నేను లెవెల్ 2లోకి వెళ్ళిపోయాను. పైన చూడండి, పైన క్లియర్గా లెవెల్ 2 అని వచ్చింది. సో ఇప్పుడు ఇవి కూడా లెవెల్ 2లో ఉన్నాయి. సో ఇలా ప్రతి ఒక్కటి మీకున్న మనీ బట్టి ప్రతి ఒక్కటి కొనుక్కుంటూ పోండి. మనీ అయిపోతే క్వశ్చన్లకు రావాలి. క్వశ్చన్లకు వచ్చి ఇవి కంప్లీట్ చేస్తూ ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీరు లెవెల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కొన్ని క్వశ్చన్లు కూడా పెరుగుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ టు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసినందుకు, అంటే మీరు చేయనక్కర్లేదు, అందులోకి వెళ్ళి వెనక్కి వచ్చేస్తే చాలు 1000 వచ్చేస్తుంది. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినందుకు 1000 కాదు, ఇది లక్ష పాయింట్స్ అయితే వస్తాయి. టెలిగ్రామ్లో జాయిన్ అయినందుకు 28,000 పాయింట్స్ అయితే వస్తాయి. అలాగే
ఇంప్రూవ్ ఇవన్నీ చేయడం వల్ల. అలాగే కొన్ని వీళ్ళు వాచ్ వీడియోస్ అని చెప్తారు, కొన్ని వీడియోస్ చూడడం వల్ల. అంటే వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే వీడియో మధ్యలో ఒక కోడ్ అయితే ఇస్తారో ఆ కోడ్ చూసి వీళ్ళు వెరిఫికేషన్ అడుగుతారు, ఆ కోడ్ వెరిఫై చేయండి అని చెప్పి. సో ఇటువంటి చిన్న చిన్న టాస్క్లు అయితే ఉంటాయి, ఇవి చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ చెప్తాను మీకు. సిటీ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇవి కూడా ఏంటంటే సిటీ స్టాక్ ఎక్స్చేంజ్ అని, ప్రీమియం స్టోర్ అని, సంథింగ్ ఏదో ఉంటుంది. బట్ పెద్ద పెద్ద ఏం కాదు, మాటవి ఇల్లు బిజినెస్ మోడల్ మీద డెవలప్ చేస్తారు. ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ మీదకి వెళ్తే సో జస్ట్ ఇట్స్ క్లియర్ అని కొట్టండి. ఇట్స్ క్లియర్ అని కొట్టగా మీకు ఏ స్టాక్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు క్లియర్గా అయితే చూపిస్తాయి. ఇప్పుడు ఒక 3 టాస్క్లు అంటే ప్రస్తుతానికి 3 వాటిలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు నేను ఏ స్టాక్ మార్కెట్లో అంటే ప్రస్తుతం నేను డైమండ్స్ అలాగే క్లాసిక్ కిందకు వచ్చాను. మీడియం రిస్క్లో ఉన్నాయి, హై రిస్క్లో ఉంటాయి. జస్ట్ ఊరికి నేను మీడియం రిస్క్లో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మీద ఎంత వేద్దాం, ఒక 2000 రూపాయలు వేస్తున్నాను. సో ఎంత వస్తుంది? సో ఐఎమ్ కూల్ ఇన్వెస్టర్. ఓకే, ఆల్మోస్ట్ అది సక్సెస్ అయినట్టే ఉంది. సో ఎంత అని తెలీదు, 94% సక్సెస్ అయింది అది. అలాగే ఇప్పుడు డైమండ్స్ మీద కొద్దిగా అమౌంట్ అయితే వేస్తాను నేను. ఒక 1000 రూపాయలు డైమండ్స్ మీద వేసాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటే లాస్ట్ 130 రూపాయలు నేను లాస్ అయితే అయినాను ఈరోజు. సో అలాగే ఇంకొక దాని మీద వేయమని చెప్పారు. సో రియల్ ఎస్టేట్ నైజీరియా పెద్ద రియల్ ఎస్టేట్ ఏమి ఉండదు, బట్ ఊరికే నేను చూపిస్తున్నాను మీకు ఏమవుతుంది. సో ఇది కూడా 260 రూపాయలు లాస్ అయింది. సో ఇలా జస్ట్ ఒక 3 స్టాక్లో ఇన్వెస్ట్ చేసేసాను. సో 3 స్టాక్లో ఇన్వెస్ట్ చేసినందుకు ఫస్ట్లో ఖచ్చితంగా ఇదైతే ఆప్షన్ అయితే వస్తుంది. బట్ ఎనీవే తర్వాత చూద్దాం. సో ఈ విధంగా మీరు మధ్యలో సిటీలోకి వచ్చినప్పుడు సిటీలో ఏం చేస్తారంటే ఇది స్టాక్ ఎక్స్చేంజ్ గురించి చెప్పాను. అలాగే ప్రీమియం స్టోర్ అంటే మీరు ప్రీమియం పెట్టి అంటే ఆఫ్లైన్లో కూడా మైనింగ్ అవుతూ ఉంటుంది. సో మైనింగ్ ఇంక్రీజ్ కావాలంటే బై చేయాలి. మనకు బై చేయాల్సిన అవసరం అయితే లేదు, వద్దు, మనం ఏది బై చేయాలి అవసరం లేదు. సో భవిష్యత్తులో ఏమన్నా మంచి ఏ డ్రాప్ ఇస్తారు అంటే అప్పుడు కావాలంటే ట్రై చేద్దాం. ప్రస్తుతానికి ఏం బై చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ హైప్ జోన్ అంటే ఏం లేదు, మీరు ఏమన్నా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన వీడియో కానీ చేస్తే ఇందులో లింక్ ప్రొవైడ్ చేయి, అది చేయి అన్నారు. బట్ ఎనీవే మనకు అయితే అక్కర్లేదు ఇది కూడా. సో ఇంకా నెగోషియేషన్స్ అని ఒకటి ఉంటుంది. నెగోషియేషన్స్ మీద వెళ్తే ఇది నెగోషియేషన్స్ అంటే లేదు, జస్ట్ ఒకసారి గో ఇంప్రూవ్ మీద కొట్టేస్తే సో అంటే ఎన్ని ఇంప్రూవ్ చేస్తే మీరు నెగోషియేషన్ చేయగలుగుతారు. చాలా ఈజీగా నెగోషియేషన్ లేదు, చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఆడే కొద్దీ మీకు అర్థమైపోతుంది. నేను తర్వాత ఎప్పుడైనా ఇంకొక మంచి పూర్తిగా డీటెయిల్గా వీడియో కూడా చేస్తాను. ప్రస్తుతానికి మీరు పాయింట్స్ ఎర్న్ చేసుకునే దాన్ని దృష్టి పెట్టండి. మీరు పాయింట్స్ ఎర్న్ చేసుకుంటే ఇంప్రూవ్ మీదకి వచ్చి ఎర్న్ చేసుకున్న పాయింట్స్తో ఇవన్నీ జస్ట్ ఆఫీస్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఆఫీస్ కూడా ఇంపార్టెంటే. సో ప్రతి ఒక్కటి ఇక్కడ బిల్డప్ చేయండి. మీకు పర్సనల్ చూస్తే కొన్ని అంటే మీకు నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. కొన్ని వాటి వల్ల మేనేజింగ్ స్కిల్ ఏముంటాయి, ప్లానింగ్ ఉంటుంది, లీడర్షిప్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది. అంటే ఈ పదాలు అనేది మీకు అలవాటు అవుతాయి. అలాగే బిజినెస్ స్కిల్స్లో వస్తే సేల్స్ అనేది, మార్కెటింగ్, ఇటువంటి పదాలు ఇంప్రూవ్ కూడా అవుతూ ఉంటాం. సో ఎనీవే ఇది చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంది. దీని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇక్కడ ఇంకా జస్ట్ ఎర్న్కి వచ్చి మీరు అప్పుడప్పుడు ఖాళీగా ఉంటే జస్ట్ ట్యాప్ చేసుకునేది టైం వేస్ట్ అవ్వాలి అనుకుంటే పెద్ద మీరు ఏందని ట్రై చేయనక్కర్లేదు. మనకు కావాల్సిన క్వెస్ట్లు అలాగే సో మీరు రిఫర్ చేసినందువల్ల కూడా కొన్ని మీకు పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. బట్ ఎనీవే అంటే ఓన్ నెట్వర్క్ మీద ఎక్కువ అయితే చేయకుండా 1-2 అకౌంట్స్ చేసుకుంటే పర్లేదు. అంటే మీ ఫ్యామిలీ అకౌంట్స్లో 1-2 అకౌంట్స్ చేసుకుంటే పర్లేదు. అంతకుమించి ఒక 3-4 ఎక్కువ అకౌంట్లు కానీ చేసుకుంటే ఖచ్చితంగా టెర్మినేట్ అయ్యే అవకాశం ఉంది. 2-3 అకౌంట్లే చేయండి మీ ఓన్ నెట్వర్క్ మీద. అంటే మీ వైఫై మీద సేమ్ మొబైల్ యూజ్ చేస్తుంటారు కదా అలా, లేకపోతే మీరే హాట్స్పాట్ చేస్తే సేమ్ యూజ్ చేసి అటువంటి సమయంలో ఒక 2-3 అకౌంట్లు మాత్రమే చేయండి, కానీ ఎక్కువ అయితే చేయొద్దు. మీరు కాబట్టి మీ ఫ్రెండ్స్ని కావాలంటే ఎవరైనా రిఫర్ చేసుకుంటే అలా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ అకౌంట్ ఉంటే వాళ్ళకి పంపించి జస్ట్ రిఫర్ చేస్తే ఒక 4000 ఎంతో వచ్చేస్తుంటాయి. సో ఇదే ఫైనల్ చెప్పాలంటే ఇది. దీని గురించి నేను నెక్స్ట్ నేను ఇంకా బాగా టాస్క్ అనేది ఇంకా చూసి ఇంకేమైనా వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు, మీకు నేను చూపిస్తాను. వీళ్ళు జస్ట్ ఈ ఎంపైర్ గేమ్ అనేది మస్క్ ఎంపైర్ గేమ్ జస్ట్ కేవలం ఏ డ్రాప్ కోసమే కాదు, ప్లే టు ఎర్న్ కూడా అని చెప్పారు. జస్ట్ మీరు కొన్ని ప్లే చేస్తూ ఉంటే ఎర్న్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. ఇంకా అలాగే ఇది ఒకటే కాదు, న్యూ ఆపర్చునిటీస్ చాలా వరకు ఇందులో వీళ్ళు నెక్స్ట్ లెవెల్ గేమ్స్ కానీ గేమ్ ప్లే మెకానిజమ్స్ కానీ ఇంకా చాలా వరకు ఇందులో వీళ్ళు పెడుతూ ఉంటారని చెప్పారు. ఇంకా భవిష్యత్తులో చాలా ఖచ్చితంగా ఇది మంచి ప్రాజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అందువల్ల నేను మీకు తొందరగా వీడియో అయితే చేశాను. సో దీని ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ ఏమన్నా వస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్లో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. సో మన టెలిగ్రామ్లో అంటే చిన్న టాస్క్ వస్తే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేసేస్తుంటాను. మన టెలిగ్రామ్ మన ట్విట్టర్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.